ముందుగా ఫస్ట్ వన్ చూసినట్టయితే ఈ క్రింది వాణిలో సరైన అంశాన్ని గుర్తించండి. ఓకేనా. ఆప్షన్ ఏ, ఫ్రాన్స్కి చెందిన ఆగస్ట్ కోమ్టేని సమాజ శాస్త్ర పితామహునిగా పరిగణిస్తారు. ఆప్షన్ బి, సోషాలజీ అనే పదం మొదటిసారిగా వినియోగించింది ఆగస్ట్ కోమ్టే. ఆప్షన్ సి, సోషాలజీ అనబడే ఆంగ్ల పదం సోషియస్ అనే లాటిన్ మరియు లోగోస్ అనే గ్రీకు పదాల యొక్క కలయిక వల్ల ఏర్పడింది. ఆప్షన్ డి, జాన్ స్టూవర్ట్ మిల్ సోషాలజీకి బదులుగా ఎథ్నాలజీ అనే పదాన్ని ఉపయోగించారు. సో మనకు ఏబిసిడి ఇచ్చారు. ఈ ఏబిసిడిలో ఏవి సరైనవి అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఏబిసి సరైనవి, ఆప్షన్ 2 బిసిడి సరైనవి, ఆప్షన్ 3 ఏసిడి సరైనవి, ఆప్షన్ 4 ఏబిసిడి సరైనవి. సో ఇందులో చూసుకున్నట్టయితే మనకు అన్నీ కూడా సరైనవే. ఏబిసిడి అన్నీ సరైనవే. ఆగస్ట్ కోమ్టేని సమాజ శాస్త్ర పితామహునిగా పిలుస్తారు. సోషాలజీ అనే పదంను మొదటిసారిగా ఆగస్ట్ కోమ్టేనే ఉపయోగించాడు. సోషియాలజీ అనేవి సోషియస్, లోగోస్ అనే పదాల వల్ల వచ్చాయి. అదేవిధంగా జాన్ స్టూవర్ట్ మిల్ సోషియాలజీకి బదులుగా ఎథ్నాలజీ అనే పదాన్ని ఉపయోగించాడు. సో ఏబిసిడి అన్నీ కూడా సరైనవే. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, మానవుని యొక్క నగర జీవనం గురించి వివరించిన గ్రంథం ఏది? సో కింద ఇచ్చిన వాటిలలో మానవునికి సంబంధించి నగర జీవనం గురించి ఏ గ్రంథం వివరించిందని అడుగుతున్నారు. సో ఇంపార్టెంట్. ఓకేనా. ఫస్ట్ వన్ చూసినట్టయితే రిపబ్లిక్, ప్లేటో రాసిన రిపబ్లిక్. ఆప్షన్ 2 ది కల్చర్ ఆఫ్ సిటీస్, లెవిస్ మాఫోర్డ్ రాయడం జరిగింది ఇది. ఆప్షన్ 3 మెకిమ్ మారియంట్ రాసిన విలేజ్ ఇండియా. ఆప్షన్ 4 ఆగస్ట్ కోమ్టే రాసిన పాజిటివ్ ఫిలాసఫీ. సో మనకు మానవునికి సంబంధించి నగర జీవనం గురించి వివరించిన గ్రంథం ప్లేటోకు సంబంధించిన రిపబ్లిక్ గ్రంథం. మానవుని యొక్క నగర జీవనం గురించి వివరించిన గ్రంథం రిపబ్లిక్ గ్రంథం. ఎవరు రాశారు దీన్ని? ప్లేటో రాశారు. ఓకేనా. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సమాజం, రాజ్యం మరియు చట్టాల గురించి శాస్త్రీయ గ్రంథమైన ఎథిక్స్ మరియు పాలిటిక్స్ను రచించింది ఎవరు? ఏదైతే మనకు సమాజం, రాజ్యం, చట్టాల గురించి శాస్త్రీయ గ్రంథమైన ఎథిక్స్ మరియు పాలిటిక్స్ను ఎవరు రాశారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ప్లేటో, ఆప్షన్ 2 అరిస్టాటిల్, ఆప్షన్ 3 ఆగస్ట్ కోమ్టే, ఆప్షన్ 4 మెకిమ్ మారియంట్. సో మనకు ఏదైతే ఎథిక్స్ మరియు పాలిటిక్స్ అనే గ్రంథాన్ని రాసింది అరిస్టాటిల్. ఓకేనా. ఎవరు రాశారు? ఎథిక్స్ మరియు పాలిటిక్స్ను అరిస్టాటిల్ రాయడం జరిగింది. దీనిలో ఏం గురించి వివరించారంటే సమాజం, రాజ్యం, చట్టాల గురించి వివరించడం జరిగింది. మానవుల యొక్క దైనందిక సామాజిక సమస్యల గురించి వివరించబడిన గ్రంథాలు ఏవి? సో చూద్దాం. ఆప్షన్ ఏ డి అఫిషియస్, ఆప్షన్ బి యూటోపియా, ఆప్షన్ సి వికో. సో కింద ఇచ్చారు మళ్ళీ. ఆప్షన్ 1 వచ్చేసి ఏబి, ఆప్షన్ 2 బీసీ, ఆప్షన్ 3 ఏసీ, ఆప్షన్ 4 ఏబిసి. మానవుల దైనందిక సామాజిక సమస్యల గురించి ఏబి 2 గ్రంథాలు వివరించాయి. డి అఫిషియస్ అదేవిధంగా యూటోపియా అనే గ్రంథాలు అయితే వివరించడం జరిగింది. వీకో అనే గ్రంథం సామాజిక సమస్యల గురించి వివరించలేదు. కాబట్టి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఏబి రైట్ ఆన్సర్. రీసెంట్ ఎగ్జామ్స్లో చాలా క్వశ్చన్స్ అయితే ఇదే విధంగా అడుగుతున్నారు. ఓకేనా. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన వ్యాఖ్యాన్ని గుర్తించండి. సో ఇటలీకి చెందిన వీకో తన గ్రంథం న్యూ సైన్స్ నందు మానవ సమాజం కొన్ని ఉమ్మడి సూత్రాలపైన ఆధారపడి ఉంటుందని తెలిపాడు. ఆప్షన్ బి చూసుకున్నట్టయితే రామాయణ, మహాభారతాలు మరియు పురాణాల యందు మరియు కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం నందు జైన, బౌద్ధ సాహిత్యాలలో సమాజ లక్షణాలు ఉన్నాయని చెప్తున్నాడు. సో క్రింది వాటిలో ఏది సరైన వాక్యం అంటున్నారు. సో చూసుకున్నట్టయితే ఏబి 2 కూడా సరైనవే. సో ఈ ఏదైతే న్యూ సైన్స్ అనే గ్రంథం ఉందో దీంట్లో సమాజం కొన్ని ఉమ్మడి సూత్రాలపైన ఆధారపడి ఉంటుందని ఉండడం కరెక్టే. అదేవిధంగా ఏవైతే ఈ రామాయణ, మహాభారతాలు ఉన్నాయో వీటిలో మనకు జైన, బౌద్ధ సాహిత్యాలలో సమాజ లక్షణాలు ఉన్నాయనేవి కూడా కరెక్ట్ అన్నమాట. ఓకేనా. ఇంపార్టెంట్.